వెల్కమ్ టు సినీ రంగం. శేఖర్ కమ్ల ఎప్పుడూ చాలా సున్నితమైన మంచి లవ్ స్టోరీస్ చేస్తూ ఉండేవారని మనందరికీ తెలిసిందే. అలాంటి శేఖర్ కమ్ల ఇప్పుడు కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాడు. తమిళ్ స్టార్ హీరో ధనుష్, అక్కినేని నాగార్జున మల్టీ స్టారర్ గా వస్తున్న మూవీ కుబేరా. నేషనల్ క్రష్ రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా టీజర్ మే 25న రిలీజ్ చేయగా డబ్బు దాని ప్రభావం గురించి ఒక పాట రూపంలో చెప్పేశారు. నాది 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 నాదే ఈ లోకమంతా, నేల నాది గింజ నాది, కాలు నాది కనులు నావి, భూగర్భపు సిరులు నావి, కోట నాది కొలువు నాది, కోరుకున్నదల్లా నాది, నాది 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 నాదే ఈ లోకమంతా అంటూ సాగే ఈ పాటతో ఈ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పకనే చెప్పారు డైరెక్టర్. ఈ టీజర్తో ధనవంతులు, పేదవాళ్లు, అధికారం, నైతిక విలువల మధ్య జరిగే సంఘర్షణల నేపథ్యంలో రూపొందిన సోషల్ థ్రిల్లర్ అని అనిపిస్తోంది. ఈ సినిమాలో జిమ్మీ సార్బ్ ధనవంతుడిగా, ఒక పెద్ద వ్యాపారవేత్తగా కనిపిస్తుండగా, నాగార్జున ఒక ఆఫీసర్గా నటిస్తున్నాడు. అలాగే ధనుష్ ఒక బిచ్చగాడిగా చేస్తున్న ఈ సినిమాలో రష్మిక ఓ మధ్యతరగతి అమ్మాయిగా కనిపించబోతోంది. ఈ టీజర్తో కథ ఏంటనేది పెద్దగా రివీల్ చేయకపోయినా ఈ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూనే ఉంది. మొదటి నుండి ఈ సినిమా నుండి విడుదలవుతున్న పోస్టర్స్, గ్లింప్స్తో సినిమాపై ఒక అంచనాతో ఉండగా ఇప్పుడు రిలీజ్ అయిన టీజర్తో ఆ అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాకి కథ ఒక రకంగా బలమైతే దేవిశ్రీ ప్రసాద్ తన మ్యూజిక్తో మరింత బలం చేకూర్చాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ పోయిరా పోయిరా మామా అనే సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, అమిగోస్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియన్ లెవెల్లో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు రిలీజ్ అయిన ఈ టీజర్ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.